నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత మున్సిపల్ చైర్పర్సన్లపై అవిశ్వాస తీర్మానాలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మున్సిపల్ చైర్పర్సన్లపై కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రస్తుతం మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్పర్సన్ కేసీ నరసింహులపై కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. పాలమూరు శివారులోని నవాబుపేట ప్రాంతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల కౌన్సిలర్లు చర్చించుకొని కలెక్టర్ జి రవినాయక్ అవిశ్వాస తీర్మానం అందజేశారు. చైర్పర్సన్ ఏ పనులు చేయనందున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లు కౌన్సిలర్లు చెబుతున్నారు. అవిశ్వాస తీర్మానం నెగ్గితే కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటుంది. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి చందు అందిస్తారు. 2023 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ చైర్పర్సన్ల పైన అవిశ్వాస తీర్మానాలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఇదే తరహాలో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో అయితే మున్సిపల్ చైర్పర్సన్ ప్రస్తుతం ఉన్నటువంటి కేసీ నరసింహుల పైన అవిశ్వాస తీర్మానం అయితే ఏర్పాటు చేశారు. ఏదైతే కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఎంఐఎం, ఇండిపెండెంట్ అందరూ కూడా కౌన్సిలర్లు ఒక ప్రాంతం మహబూబ్ నగర్ శివారులో ఉన్నటువంటి ఏదైతే మహబూబ్ నగర్ శివారులో నవాపేట ప్రాంతంలో ఒక ఫామ్ హౌస్లో అందరూ కూడా రహస్యంగా చర్చ ఏర్పాటు చేసుకొని మున్సిపల్ చైర్మన్ అయినటువంటి కేసీ నరసింహుల పైన అవిశ్వాస తీర్మానం అయితే ఏర్పాటు చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ అయితే ఆయన స్వతహాగా పనులైతే చేయలేకపోతున్నాడు. దానికోసమే చైర్మన్ను మార్చాల్సి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది అనేటువంటి వాదనలు అయితే ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మహబూబ్ నగర్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు అయితే మొత్తం 49 మంది ఉంటారు. 49 మందిలో ఒకవేళ మున్సిపల్ చైర్మన్ను మార్చాల్సి వస్తే మొత్తం మ్యాజిక్ పవర్ 32 రావాల్సి వస్తుంది. 32 వచ్చినట్టయితే ఒక మున్సిపల్ చైర్పర్సన్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చు అనే వాదనలు అయితే వినపడుతున్నాయి. అదేవిధంగా ఏదైతే గత కొన్ని రోజుల క్రితం కోస్గిలో జరిగినటువంటి మేకల శిరీష కూడా ఆమె మున్సిపల్ చైర్పర్సన్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు అందరూ కూడా కౌన్సిలర్లు కలిసి ఆమె అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మేకల శిరీష అయితే అక్కడ మున్సిపల్ చైర్మన్గా అక్కడ ఉన్న మున్సిపల్ పీఠాన్ని అయితే కైవసం చేసుకుంది. అదేవిధంగా ఏదైతే 2 రోజుల క్రితం వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి మున్సిపల్ అక్కడ మొన్న జరిగిన ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గెలుపొందడంతో అక్కడ మొత్తం 33 మంది కౌన్సిల్ సభ్యులు ఉన్నారు. 33 కౌన్సిల్ సభ్యులు ఉండడంతో 23 మంది ఖచ్చితంగా మ్యాజిక్ ఫీవర్ కావాల్సి వస్తుంది. ఆ విధంగా ఏదైతే ఈ తరహాలో ఉన్నటువంటి వారిని కూడా అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి కానీ, అదేవిధంగా ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి రావుల చంద్రశేఖర్ వీళ్ళు అంతా కూడా వాళ్ళ మధ్యకు సయోధ్య కుదిర్చి అదేవిధంగా ఇది ఏమైతే ఉందో మున్సిపల్ చైర్పర్సన్ అవిశ్వాస తీర్మానం అయితే తలెత్తకుండా చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మున్సిపల్ పీఠాన్ని అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలకమైన వ్యక్తి అంతా వ్యవహారం చేసినట్టుగా కనబడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఒక కీలకమైన వ్యక్తి పేరు మున్సిపల్ చైర్మన్గా ఉండొచ్చు అనే భావనలు అయితే వినబడుతున్నాయి. అదేవిధంగా వైస్ చైర్మన్కి సంబంధించి ఒకరిద్దరు పేర్లు అయితే వాళ్ళంతా కూడా గమనిస్తున్నట్టుగా సమాచారం అయితే తెలుస్తుంది. ఇది మొత్తానికి కూడా ఏదైనప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికల తర్వాత అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవిశ్వాస తీర్మానాలు అయితే వెల్లువెత్తున్నాయనే పరిస్థితి మనకు తెలియవస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పాలమూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ అనిల్తో చందు, 4 సైడ్స్ టీవీ, మహబూబ్ నగర్.